వెల్కమ్ టు టీటెట్. నేను రేవతి. రాజ్యాంగంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ లో క్రిమిలేయర్ నియమం లేదని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం స్పష్టం చేసింది. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమియర్ లేయర్ విధానం ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో చేసిన సూచనలపై శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్టు కేంద్ర మంత్రి అశ్విన్ వైష్ణవ్ తెలిపారు. రాజ్యాంగ నిబంధనలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ విషయంలో రాజ్యాంగం మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు. దేశంలో 24,657 కోట్ల అంచనాతో 8 రైల్వే ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాలపై కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్టు అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహా ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 14 జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టులు వస్తాయని, 900 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ వస్తుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో రానున్న 5 ఏళ్లలో 2 కోట్ల ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా దేశంలో ఉద్యాన రంగాన్ని పెంపొందించేందుకు 1,766 కోట్ల వ్యయంతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్ ను కేబినెట్ ఆమోదించింది. ఎస్సీ ఎస్టీలతో క్రిమిలేయర్ గుర్తింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవల వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎంపీల బృందం శుక్రవారం ప్రధాని మోడీతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఎంపీలు క్రిమిలేయర్ అంశంపై మోడీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీల్లో కూడా క్రిమిలేయర్ ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పాలసీని రూపొందించాలని, తద్వారా వారికి రిజర్వేషన్ల లబ్ధి నిరాకరించాలని ఈ నెల 1న జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్న విషయం తెలిసిందే. మోడీతో భేటీ అనంతరం బీజేపీ రాజ్యసభ ఎంపీ సికిందర్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, దీనిపై ప్రజల నుంచి కూడా తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. న్యాయస్థానం వ్యాఖ్యలను ప్రభుత్వం అమలు చేయబోదని ప్రధాని మోడీ తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.